హైదరాబాద్లో ఓ తల్లి తినిపించిన గోరుముద్దలకు ముగ్గురు పిల్లలు బలయ్యారు. ఈ ఘటన అమీన్పూర్ ప్రాంతంలో జరిగింది. అదే పెరుగన్నం తిని ఆ తల్లి సైతం హాస్పిటల్ పాలైంది. పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిందని చెప్తున్నారు. పోలీసులకు మాత్రం విషం లేదా ఇతరత్ర ఆనవాళ్లు లభించలేదు. దీంతో అసలు ఏం జరిగిందనేది మిస్టరీగా మారింది. క్షణికావేశం ముగ్గురు పిల్లల ఉసురు తీసేసింది. తల్లిదండ్రుల కలహాలు ఇతరాత్ర కారణాలకు ముగ్గురు పిల్లలు బలయ్యారు. హైదరాబాద్ శివార్లోని అమీన్పూర్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. హైదరాబాద్ శివారు ప్రాంతమైన అమీన్పూర్ లో రజిత, చెన్నయ్య అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ముగ్గురు పిల్లలకు ఆ తల్లి పెరుగన్నం కలిపి తినిపించింది. తాను కూడా పెరుగన్నం తింది. రాత్రి భర్త చెన్నయ్య ఇంటికి వచ్చి చూసేసరికి ముగ్గురు పిల్లలు విగత జీవులై పడి ఉన్నారు. భార్య రజిత కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. దీంతో స్థానికుల సాయంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించాడు భర్త చెన్నయ్య. మరోవైపు స్థానికులు 108 అంబులెన్స్ కు ఫోన్ చేయడంతో వారు వచ్చి పిల్లలను పరీక్షించారు. అప్పటికే పిల్లలు సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్ చనిపోయినట్లు నిర్ధారించారు. ఆసుపత్రిలో కోలుకుంటున్న తల్లి రజిత మాత్రం తనకేమీ తెలియదని పెరుగన్నం తినిపించినట్లుగా చెబుతోంది. ఏమైనా విషయం తీసుకున్నారా? ఏమైనా పెరుగన్నంలో ఏం కలపలేదా? కలపలేదా? నువ్వు హాస్పిటల్ ఎందుకు చేరినావు అంటున్నావు? ఏం తిన్నావు? నువ్వేం తిన్నావు నైట్? పెరుగన్నం. ఎక్కడ తెచ్చిన పెరుగు? ఏ షాప్లా? పిల్లలకు పెరుగన్నంలో విషం కలిపి ఆమె కూడా తిని ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా భర్త చెన్నయ్య చెప్పారు. ముగ్గురు పిల్లలు నిద్రలోనే మృతి చెందారని తెలిపారు. ప్రస్తుతం భర్త చెన్నయ్యను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనలో చిన్నారుల మృతిలో ఎలాంటి నిర్ధారణకు రాలేదని సంగారెడ్డి ఎస్పీ పంకజ్ ప్రకటించారు. తల్లి విషమిచ్చి చంపారు అన్న విషయం ధృవీకరణ కాలేదని, కుటుంబ కలహాలతోనే ఘాతుకం జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. స్పెసిఫిక్ ఫ్యాక్ట్ రివీల్ కాలే ఇప్పుడు వరకు. అన్ని యాంగిల్ మనం సైంటిఫిక్ యాంగిల్ కూడా చూపిస్తాము. అది ఇక్కడ ఎట్లా జరిగింది, యాక్చువల్ కాజ్ ఆఫ్ డెత్ అది పోస్ట్ మార్టం అయిన తర్వాత మనకి అయితే పిల్లలు అది చిన్న పిల్లలు ఉన్నారు. ఒక 12 years బాబు ఉన్నారు, 10 years పాప, ఒక 8 years బాబు. సో ముగ్గురు ఉన్నారు. అండ్ అమ్మాయిది ఒక స్కూల్ టీచర్ ఉంది. అండ్ ఇప్పుడు ఇది ప్రైమరీ డీటెయిల్ అయితే ఉంది. మళ్ళీ ఇన్వెస్టిగేషన్ గోయింగ్ ఆన్. ఎప్పుడు ఏమొస్తే ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు వాళ్ళకి అన్ని ఇది ఏమది స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ రాలేదు ఇప్పుడు వరకు మనం చూస్తాం. ఈ ఘటనలో ఏం జరిగిందనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. కానీ తల్లి మాత్రం పిల్లలపై అఘాయిత్యం చేసిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ కన్నపేగు బంధాన్ని కూడా మర్చిపోయి వారిని బలి తీసుకోవడాన్ని మాత్రం స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు.